ఇక పట్నంలో ఉన్న పెద్ద మోరీలు సాఫ్ చేసుడే కాదు, సాఫ్ చేసిన చెత్తా చెదారం దూరంగా పోయాలని సర్కార్ చెప్పింది. అయితే బల్దీ అధికారులు మాత్రం గివేమి పట్టించుకుంటలేరు. మోరీలు సాఫ్ చేసి నెల గడిసినా మోరీల పక్కబొంటి చెత్త కుప్పలు ఎత్తుతలేరని గరమైతాండ్రు. మోరీల పక్కగున్న మట్టి చెత్త చెదారంతో తక్లీఫ్ అవుతుందని చెప్తున్నారు జనం. పట్నంలో ఉన్న మోరీలను సాఫ్ చేయాలని సర్కార్ చెప్పింది. ఎప్పటిలెక్క 2-3 తట్టలెత్తి బిల్లులు ఎత్తుకునుడు కాకుండా పని చక్కగా చేయాలని ఆర్డర్ వేసింది. కాల్వలల్లో పూడిక తీస్తేందుకు బల్దియా 30,89,00,000తోని పనులు మొదలుపెట్టింది. ఈ పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించింది. అయితే సర్కార్ చెప్పినట్టు కాంట్రాక్టర్లు చక్కగా పూడిక తీస్తలేరనే ఆరోపణలు వస్తున్నాయి. మీద పూడిక తీసి ఇడిచిపెడుతున్నారని, తీసిన మట్టి కూడా దూరంగా పోస్తలేరని పబ్లిక్ గరమైతాండ్రు. మోరీల నుంచి తీసిన మట్టి నెల రోజుల దాకా ఇంటి ముంగట్నే ఉండడంతోని గలీజ్ వాసన వస్తుందని చెప్తున్నారు. ఇండ్ల ముందటున్న మట్టి కుప్పలను తీసేయాలని బల్దియా అధికారులను కోరుతున్నారు. ఏంటంటే రోడ్ల మీద మొత్తం ఇట్లా వేసేస్తారు, రావడానికి పోవడానికి ఇబ్బంది ఉన్నది. ఈ రోడ్డు చాలా పెద్దది. ఇది మన మషీరాబాద్ చౌరస్తా, రామ్నగర్ చౌరస్తా నుండి ఓయో క్యాంపస్ దారి పెద్ద ఆఫీసర్లు పెద్దోళ్ళు పోతారు. ఎంతమంది చేసినా పట్టించుకోవట్లేదు. ఏం పని చేస్తారండి? మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే ఆ సార్ చెప్పమంటారు, ఆ సార్ చెప్తే ఈ సార్ దగ్గర పోమంటారు. అంతే తప్ప గాంధీ హాస్పిటల్ ఒకప్పుడు ఎలా తిరిగినామో ఆ టైప్లో ఇప్పుడు బల్దీ అట్లా తయారైపోయింది. ఎవరు పై ఆఫీసర్లు పని చేస్తారు కానీ కింది వాళ్ళు ఎవ్వరు పని చేయట్లేదు. మీరు చెప్పండి, మేము వాట్సాప్లో పెట్టి మేము ఏదైనా ఫొటోస్ పంపించండి అని చెప్తాము. మేము ఫొటోస్ పంపించిన దాని గురించి స్పందనే లేదు. కాల్వలకెళ్లి తీసిన మట్టి కుప్పల కాడ జరసేపు నిలబడాలన్నా వశమైతే లేదంటున్నారు జనం. గీ తొవ్వంటి పోయేటోళ్లంతా వాసన భరించలేక ముక్కులు మూసుకొని పోతున్నారని చెప్తున్నారు. 10 days బ్యాక్ నుంచి తీసి ఇక్కడే పెట్టారు. ఈ స్మెల్కి అసలు రోడ్ మీద నడవలేకపోతున్నాం. కనీసం ఆఫీస్లో కూర్చొని వర్క్ కూడా చేసుకోలేకపోతున్నాం. డైలీ హెడ్ఏక్కి, స్మెల్కి, జ్వరాలు, వాంతింగ్స్, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సర్కార్ చెప్పినట్టు కాంట్రాక్టర్లు పూడిక తీస్తురో లేదో తెలియదు గాని జర మోరీలకెళ్లి తీసిన చెత్తా చెదారాన్ని మాత్రం దూరంగా పోయాలని కోరుతున్నారు జనం.